శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏమిటంటే శ్రీ భద్రకాళి అమ్మవారి మంత్ర సాధన. ఈ భద్రకాళి అమ్మవారి మంత్ర సాధన చేయడం వలన మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే మనకు ఉన్నటువంటి మనోవాంఛ ఫలసిద్ధి కలుగుతుంది. అలాగే శత్రువుపై విజయం కలుగుతుంది. బ్రహ్మ రాక్షసాది గ్రహ పీడలు, భూత ప్రేత పిశాచాది పీడలు తొలగిపోతాయి. అదే కాకుండా సకల ఐశ్వర్యము కలుగుతుంది. సకల కష్టములు తొలగిపోతాయి. శత్రువులు అనేవారు ఉండరు. మనం ఏ పని చేసినా కూడా ఈ భద్రకాళి అమ్మవారి కృపా కటాక్షాల వలన మనకు అంతా కూడా కలిసి వస్తుంది. అనేక విధాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి ఈ మంత్ర సాధన వలన. కాబట్టి ఈ మంత్ర సాధనను ఎవరైనా సరే భక్తిపూర్వకంగా చేసినట్టయితే అమ్మవారి కృపా కటాక్షాల వలన మనకున్నటువంటి కష్టాలు, భూత ప్రేత పిశాచ బాధలు అన్నీ కూడా తొలగిపోయి మనకు మంచి ఫలితం అయితే వస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. అమ్మవారు ఏదో విధంగా మనకు పని చూపించి దానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. మరి ఈ మంత్ర సాధనను మీరు ఏ విధంగా చేయాలి అంటే ఈ మంత్రాన్ని 1,25,000 సార్లు జపం చేయవలసి ఉంటుంది. ఇది 9 రోజుల, 11 రోజుల, 21 రోజుల అన్నది మీ మంత్రాన్ని చేసేదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు నిర్ణయించుకొని మొత్తానికి 1,25,000 మంత్ర సాధన చేయవలసి ఉంటుంది. మొదటగా మీ పూజా మందిరాన్ని శుద్ధి చేసుకొని దానిపై పూజా రూమ్లో పీట వేసి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి భద్రకాళి అమ్మవారి చిత్రపటాన్ని లేదా దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని లేదా చండీ అమ్మవారి చిత్రపటం మీ దగ్గర ఏది ఉంటే ఆ చిత్రపటాన్ని ఉంచి దానిపై మీరు ఎర్రటి పుష్పాలతో పంచోపచార పూజలు చేయాలి. దానిపైన నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. లేదా ఇప్ప నూనెతో అయినా దీపాన్ని వెలిగించవచ్చు. లేదా ఆవాల నూనెతో అయినా దీపాన్ని వెలిగించాలి. వెలిగించి అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో, ఎర్రటి అక్షంతలతో పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత మీరు ఎర్రటి వస్త్రాలు ధరించి పీట వేసుకొని దానిపై ఎర్రటి ఆసనాన్ని పరుచుకొని దానిపై కూర్చొని రుద్రాక్షమాల తీసుకొని ఈ మంత్రాన్ని 1,25,000 చేయవలసి ఉంటుంది. మీ దృఢ సంకల్పము, మనస్సు, లగ్నంపై ఈ మంత్ర సాధన ఆధారపడి ఉంటుంది. ఎవరైతే భక్తిపూర్వకంగా అమ్మవారిని మనస వాచ ఆచరిస్తారో వారికి తప్పకుండా ఫలితం అనేది ఇస్తుంది. మొదటగా గణపతిని ఆరాధించాలి. తర్వాత భం భైరవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు, గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు, మీకు గురువు ఉంటే గురు మంత్రాన్ని, లేదంటే శివాయ గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత రుద్రాక్షమాల తీసుకొని నేను చెప్పబోయేటటువంటి ఈ అమ్మవారి మంత్రాన్ని 1,25,000 సార్లు చేయాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రూం కాళీ మహాభద్రకాళి అం హ్రీం క్రోం కిరి కేలే ఫట్ స్వాహ. ఓం హ్రూం కాళీ మహాభద్రకాళి అం హ్రీం క్రోం కిరికేలి ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని 1,25,000 చేసిన తర్వాత 10,000 సార్లు హవనం చేయవలసి ఉంటుంది. హవనంలో నవధాన్యాలు, హోమం పౌడరు, నెయ్యి, తర్వాత మీకు దొరికితే ఇప్ప పూలు, కొద్దిగా తేనె లేదా తామర పువ్వులు తీసుకొని భక్తిపూర్వకంగా 10,000 సార్లు హోమం చేయండి. తర్వాత మీకు తోచినంతగా ఎవరికైనా దాన ధర్మం చేయండి. ఆ మంత్రం సిద్ధిస్తుంది. మీకు అవసరం ఉన్నప్పుడు మీరు ఏదైనా చేయాలి, మంచి పని, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ అమ్మవారి ముందు కూర్చొని ఒక 5 అగరబత్తీలను వెలిగించి 1,008 సార్లు ఈ మంత్రాన్ని పొద్దున సాయంత్రం చేయండి. తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. అదేవిధంగా భూత ప్రేత పిశాచ బాధలతో బాధపడుతూ ఉన్నవారికి మీరు సంకల్పపూర్వకంగా చెప్పి 1,008 సార్లు మంత్రాన్ని నీటిపైన కానీ, విభూతిపైన కానీ, కుంకుమ పైన కానీ మంత్రించి ఇస్తే వారికి ఉన్నటువంటి బాధ ఒక వారం రోజులు తొలగిపోతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వారిని సంకల్పించుకొని ఫలానా శత్రువు నాకు తొలగిపోవాలి, వాడు నా నుంచి దూరం అయిపోవాలి అని చెప్పి సంకల్పం చెప్పుకొని 1,008 సార్లు హవనం చేయండి. 1,008 సార్లు మంత్రాన్ని జపం చేయండి. తప్పకుండా శత్రు పరాజయం జరుగుతుంది. సకల శుభాలు లభిస్తాయి. మిత్రులందరూ కూడా ఈ అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలవుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. స్వస్తి.